వెల్కమ్ టు పాప్కార్న్ హార్డ్ డిబేట్. నేను లక్ష్మణ్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే ఒక డైలాగ్ బాగా వైరల్ అవుతుంది. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ డైలాగు బాగా వైరల్ అవుతుంది. 2019 ఎన్నికల హామీల నుంచి ఈ మధ్య రీసెంట్గా నమోదైన కాదంబరి జత్వాని వరకు కూడా అధికారులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ అంటే వైసీపీ పార్టీ నాయకులు అని చెప్పేది ఒకటే, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదే డైలాగు బాగా వైరల్ అవుతుంది. అదేవిధంగా లెవెన్ రెడ్డిగా పేరొందిన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో జరిగిన అకృత్యాలు కానీ ఆక్రందనలు కానీ టీడీపీ మీద జరిగిన దాడులు కానీ అన్ని చూసుకుంటే ప్రతి ఒక్క నోట నుంచి వినిపించేది, అరెస్ట్ అయిన ప్రతి ఒక్క నాయకుల దగ్గర నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి కానీ వినిపించే మాట తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. తాడేపల్లి సిఐడి కార్యాలయంలో ఫైల్ దగ్ధం చేసింది ఎవరు అంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం అన్న ఆ స్టోరీని మొత్తం రీమేక్ చేసుకుంటే ఇదే డైలాగ్ బాగా వైరల్ అవుతుంది. పొంగనూరు చంద్రబాబు నాయుడు గారి పైన హత్యాయత్నం చేసింది ఎవరు అన్నా కానీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయావనే డైలాగ్స్ అయితే వినిపిస్తుంది. నెల్లూరు కోర్టులో ఫైల్ దగ్ధం చేసిన కానించి, ఆర్డీఓ కార్యాలయంలో మైనింగ్ సంబంధించిన ఫైల్ దగ్ధం చేసిన కానించి, ఇసుక అక్రమ మైనింగ్ ఏ ఫైల్స్ చూసినా కానీ ఏం జరిగింది అని అధికారులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ గతంలో నామినేట్ పదవిలో ఉన్నవారు కానీ అడిగిన ఒకే ఒక డైలాగు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. ఇదే కాన్సెప్ట్ మీద ఈరోజు హార్డ్ డిబేట్లో డిస్కషన్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు, అదేవిధంగా ప్రముఖ పొలిటికల్ అనలిస్టు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి చర్చకు. మధుసూదన్ రెడ్డి గారు, చెప్పండి, ఎందుకు ఈ డైలాగ్ బాగా వైరల్ అవుతుంది? గతంలో తండ్రి అధికార అడ్డం పెట్టుకొని ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు జైలు పాలయ్యారు. ఇప్పుడు చూసుకున్నా కానీ అధికారులు 1 by 1 నిన్న ఒంగోలు ఎస్పీ ఆఫీస్కి వచ్చిన ఈ సిఐడి మాజీ ఏఎస్పీ ఎవరైతే ఉన్నారో విజయపాల్ గారిని కూడా ఇదే డైలాగు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏం జరుగుతుంది అసలు? ఒకటి గుర్తు చేసుకోవాలా లక్ష్మణ్, మనకి శంకరంబాడి గారు రాసినటువంటి ఒక పద్యం ఉంది మనకి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు, కడుపులో బంగారు కనుసూపులో కరుణ అని మనకు ఒక అద్భుతమైనటువంటి తెలుగు పిజ్జును, గలగలా పారే గోదావరి, ఇట్లా రాసినటువంటి తెలుగు భాషకి చెదులు పెట్టించారు. అదొకటి. రెండోది ఏంటంటే కొత్త భాష్యం చెప్తున్నారు. ఈ కొత్త భాష్యాలన్నిటినీ మనం కానీ చూసుకుంటే ఏమవుతుందంటే చట్టబద్ధ పాలన, రాజ్యాంగబద్ధ పాలనకి తిలోదకాలు ఇచ్చేసి అన్ని రంగాల్లో మొత్తం సర్వనాశనం చేసుకున్నారు. వ్యవస్థలన్నీ కుప్పగూలిపోతే ఇటువంటి పరిణామాలు వస్తాయన్నమాట. ఒక విధ్వంసకుడు, ఒక ఆర్థిక తీవ్రవాదికి అధికారం ఇచ్చారు. అందుకే ఏమారెడ్డి గారు కూడా చెప్పింది, అందుకే కనకప్ప సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టెన్ ధనరగ పట్టము గట్టి శుభలగ్నమని తన ఎనుకుట గుణమేల మానుర గదరా సుమతి అని చెప్పి సుమశతకంలో బద్దిని గారు చెప్తారు. అంటే ఒక సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టాలి? ఒక రాజ్యపాలకుడిని, బాగా చదువుకున్నవాడిని, విషయాల పట్ల సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ప్రజలు ఎన్నుకోకుండా కులం ప్రాతిపదికన, మతం ప్రాతిపదికన ఇలా ఎన్నుకున్నారు. ఈ ఎన్నుకోవటం వల్ల ఈ దుష్పరిమాణాలన్నిటికీ కారణమైందనమాట. ఒకవైపు అప్పుడప్పుడే నవ్యాంధ్రప్రదేశ్గా ఏర్పడుతున్న రాష్ట్రానికి పునాదులు వేసినటువంటి ఒక 2.5 సంవత్సరం ప్లానింగ్ చేసుకోవటం, పెద్ద పెద్దోళ్ళతో మాట్లాడుకోవటం, దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ తయారు చేసే దాంట్లో ఒక 2.5 సంవత్సరం కాలాతీతం అయితే, అప్పటికి 2 సంవత్సరాల్లోనే బస్సుల్లో ఉంటూ రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని పునాదులేస్తున్న తరుణంలో 2.5 సంవత్సరం ఏం సాధిస్తారు ఎవరైనా? లోటు బడ్జెట్టు, తర్వాత రెవెన్యూ లోటు అన్నిటినీ అధిగమించుకుంటూ రాయి పేర్చుకుంటున్న తరుణంలో ప్రజలు ఏం చేశారంటే ఒక ఆర్థిక ఉగ్రవాదిని, ఒక సైకోగాడికి అధికారం ఇచ్చారు. ఆ ఇవ్వటం వల్ల ఏమైందంటే రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది. మాయమాటలన్నీ చెప్పి తన యొక్క ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం చెయ్యిరాని పనులన్నీ చేశాడు. ఒక్కటా రెండా అంటే ఒకవైపు దోపిడీ చేశాడు, మరోవైపు ప్రశ్నించే గొంతుల మీద అణిచేశారు. సొంత మంత్రిమండలిని నోరు లేదు, సొంత ఎమ్మెల్యేలకు నోరు లేదు, సొంత ఎంపీల మీద 3rd డిగ్రీ ప్రయోగించాడు. అతనికి ఎదురు మాట్లాడినటువంటి మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరి మీద, సామాన్యుడు గొంతెత్తి ఇదేమని ప్రశ్నించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల మీద, టీచర్ల మీద, వీళ్ళందరి మీద తన యొక్క మోక సైన్యాన్ని ప్రభుత్వంలో జొప్పించుకున్నాడు. సలహాదారుల ముసుగులో తన మీడియాలో పనిచేసిన వాళ్ళందరినీ సలహాదారుల ముసుగులో పెట్టుకున్నాడు.
తర్వాత తన జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ టాప్ మోస్ట్ శాఖల్లో పెట్టుకున్నాడు. చీఫ్ సెక్రటరీ తన సొంత జిల్లా నుంచి వచ్చినాడు. తర్వాత డీజీపీ, రాష్ట్ర డీజీపీ తన సొంత జిల్లా నుంచి వచ్చాడు. డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ తన సొంత జిల్లా నుంచి వచ్చాడు. తర్వాత ఏ రంగము తీసుకున్నా, గనుల శాఖ డైరెక్టర్ని తీసుకున్నా, తర్వాత బేవరేజ్ కార్పొరేషన్ తీసుకున్నా, వీళ్ళందరూ కూడా తన ఈడీ సిబిఐ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరూ గతించిన కాలము ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటే కన్నీటి గాథలు, కన్నీటి రోదలుగా అనిపిస్తాయి. ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర ఇచ్చాడు. తర్వాత ఢిల్లీలో చూసిన జగన్ ఈడీ సిబిఐ కేసుల్లో ఆర్థిక దోపిడీ చేసినటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల దోపిడీ అందరూ కూడా. ఇప్పుడు శ్రీలక్ష్మి జైలుకి పోయింది. ఏది క్యాప్టెన్ మైనం గ్యాల్ జనార్దన్ రెడ్డి కేసుల్లో ఆమెను తీసుకొచ్చుకున్నాడు. ఎవరైతే గతంలో దోషులుగా, ముద్దాయిలుగా జైల్లో ఉన్నటువంటి, ఒక జైల్లో ఉన్నటువంటి వాడికి ముఖ్యమంత్రి ప్రజలు కట్టబెట్టారు. ఇంకా అలా ఎలా పెడతాడు? ఇలా ఎస్పీలు తీసుకున్న పరమేశ్వర్ రెడ్డి కానీ మొత్తం ఒక కోటరీ అనేది ఏర్పాటు చేసుకొని, కడప జే గ్యాంగ్ మొత్తం తయారు చేసుకొని, పులివెందల పాలిగాండ్లకు ఉన్న ఆఫీసర్లను పెట్టుకొని విధ్వంస పాలన చేశాడు. ఏంది మనకి జర్నలిస్టులందరికి పోయి మీటింగ్ పెట్టుకుంటున్నటువంటి దాన్ని మొట్టమొదట విధ్వంసంతో స్టార్ట్ చేశాడు. ఆ నుంచి మొదలు పెడితే అమరావతిని శ్మశానం అన్నాడు. సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ మాట్లాడుతున్నారు. అందువల్ల నేనేంటంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. ఇప్పుడు వాటన్నిటి మీద ప్రజాధనము లక్ష్మణ్ గారు, ఇప్పుడు 9,74,000 కోట్ల రూపాయలు అప్పులో ఉందని బాబు గారు అంటుంటే ఎంత బాధ వేస్తుంది. ఈ డబ్బు ఈ చేసిన పాపం ఎవరిది? ఈ పాపానికి పాయిచిత్తం ఎవరు చేసుకోవాలా? కాబట్టి వాటన్నిటి మీద ఎంక్వైరీ పెట్టించేసి పిలుస్తూ ఉంటే ఒకవైపు భాషను గబ్బు పెట్టించారు. ఇవాళ మలేషియా తీసుకున్నా, మన పక్కనున్న అండమాన్ పోయినా ఇటువంటి దుర్మార్గమైన తెలుగు భాష మాట్లాడరు. ఇలా అమెరికా లాంటి దేశాల్లో కూడా అవధానాలు చేసుకుంటున్నారు. స్వచ్ఛమైన మన మాతృభాషని కిల్ చేశారు. మన అమ్మ భాష అయినటువంటి తెలుగు భాషని ఇలా బూతుల భాషగా సృష్టించారు. అన్ని రంగాలను భాష మీద దాడి చేశారు, ప్రజల మీద దాడి చేశారు, ఆస్తుల మీద దాడి చేశారు, సర్వం నాశనం. ఇప్పుడు వీటిన్నిటి మీద ఎంక్వైరీ చేస్తూ ఉంటే వాటికి ప్రశ్నకి జవాబు చెప్పకుండా పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళు ఏం చేశారంటే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఎవరు ఏం చేసి అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినాను. ఈ ట్రైనింగ్ ఇచ్చినోడు ఎవరు? అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ ట్రైనింగ్ ఇచ్చాడు వాళ్ళందరికీ. ఎవరు మిమ్మల్ని అందరిని లోపలేసి ఏం చేసినా సరే, ఎంత కొట్టినా ఏం చేసినా సరే మీరు మాత్రం ఈ 3 పదాలు చెప్పమన్నాడు. అంటే అతను క్రిమినాలజీ, అంటే లాలో క్రిమినాలజీ బాగా నిష్ఠాతుడు కాబట్టి వాళ్ళకి చెప్పి పంపించాడు. కానీ ప్రభుత్వం వరకు ఉంటుందా? మొత్తం కక్కిస్తారు. బత్తాయి రసం పిండినట్టు పిండితే మొత్తం బయటకు వచ్చేస్తుంది. నిన్న సుప్రీంకోర్టు జడ్జీలు కూడా హైకోర్టు జడ్జీలు కూడా ఆశ్చర్యపోయారు కదా. విజయబాబు అని అతను ఒక జర్నలిజంలో అద్భుతమైన స్థానంలో ఉన్నటువంటి విజయబాబు పోయి పిల్లేసిండంటే సిగ్గుండాల. ఒక జర్నలిస్ట్గా ఆ కాగితాలు వాళ్ళు రాసిన రాతలో నువ్వు చదువు విజయబాబు, ఒకసారి ఎడిటర్గా కూడా పనిచేశాడు ఆయన. వాళ్ళు రాసిన తప్పుకు సహకరించేటటువంటి వాళ్ళని కూడా ఏరిపారేయాలి. తప్పు చేసినోడు ఒక్కడే కాదు లక్ష్మణ్, గుర్తుపెట్టుకోవాలి, తప్పుకు సహకరించినటువంటి వ్యక్తులు కూడా ఏరిపారేయాలి. కాబట్టి వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేస్తుంటే నువ్వు అన్నావు చూసావా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. కాబట్టి ఈ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినానంటే ట్రీట్మెంట్ ఇచ్చే తీరులు ఇస్తే అన్నీ గుర్తొస్తాయి. అందువల్ల ఏంటంటే ఏం మర్చిపోరు. కాబట్టి 1 by 1 ఇప్పుడు ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసినట్టు ఏదో సెటిల్మెంట్ కోసము ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఎక్కడో బొంబాయిలో బతుకుతున్న అమ్మాయిని తీసుకొచ్చి ఐపీఎస్ ఆఫీసర్లో నిర్బంధించి బలవంతంగా సంతకాలు పెట్టించుకొని చేసినటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకి ప్రజలు చరమగీతం పాడారు. కాబట్టి వీటన్ని ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించాలని ఈ కూటమి ప్రభుత్వానికి 97% సీట్లతోటే 57% ఓట్లతోటి శిక్షించమని వీళ్ళకి అధికారం ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు వచ్చి 5 నెలలు అయిందే కాబట్టి మధ్యలో ఉన్నారు 5 నెలల్లో. కాబట్టి ఖచ్చితంగా దోషులు ఎవరు తప్పించుకోలేరు. బాబు గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. డిఎస్ గారు, నిన్న ఒంగోలులో ఎస్పీ కార్యాలయంలో మాజీ ఏఎస్పీ విజయపాల్ గారిని పిలిచి విచారించడం జరిగింది. రఘురామకృష్ణరాజు గారి యొక్క ఉండి ఎమ్మెల్యే గారు, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ గారైన ఆయన కేసులో ఆయన్ని థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, ఆయన్ని చిత్రహింసలు పెట్టారన్న అంశంపైన జరిగిన కేసుల విచారణలో ఆయన ఒకే ఒక డైలాగ్ చెప్పడం, తెలియదు, గుర్తులేదు,
మర్చిపోయా. ఇప్పుడు సోషల్ మీడియా అరెస్టులు జరుగుతున్నా కానీ అదే తంతుగా వినిపిస్తుంది. దీనిపైన మీరేమంటారు? అంటే అసలు ఈ విధమైనటువంటి సమాధానాలకు ఎక్కడ ఆది, అసలు బిగినింగ్ ఎక్కడ? ఈ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఈ 3 ఆన్సర్ల సృష్టికర్త ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సేమ్ ఇవే 3 ఆన్సర్లు మనకి కరెక్ట్గా 12 ఏళ్ల క్రితం చెప్పాడు. 2012 మే ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి ముందు 3 రోజులు ఆయన్ని లిఫ్ట్ చేశారు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన మాచర్ల నియోజకవర్గంలో జమ్మలమడుగులోనో ఎక్కడో యాత్రలో ఉంటే లిఫ్ట్ చేశారు. అంటే జగన్ భాషలో చెప్పాలంటే ఎత్తారు. ఏది ఆయన అక్కడ ఎత్తేసి ఎక్కడ పెట్టారు? హైదరాబాదు గెస్ట్ హౌస్లో పెట్టారు. ఏది దిల్కుషా గెస్ట్ హౌస్. 3 రోజులు అక్కడ. వాళ్ళకి 3 రోజులు ఇట్లాగే ముప్పతిప్పలు పెట్టాడు. ఏది సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారికి తెలుసు. ఏ ప్రశ్న అడిగినా తెలియదు. ఏది మీరు 10 రూపాయల షేరు 350కి అమ్మారా? తెలియదు. 10 రూపాయల షేరు 1440కి అమ్మారా? గుర్తులేదు. మీరు మీ సంస్థలో ఏది జగతి పబ్లికేషన్స్లో, ఇందిరా టెలివిజన్లో మరి ఆయన ఎవరు ప్రసాద్ గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు పెట్టిన పెట్టుబడులు ఎంత మర్చిపోయా. అంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్న సమాధానాలు జగన్కి బాగా కలిసి వచ్చాయి. అంటే ఏంటి, మనకేదైనా బాగా కలిసి వచ్చిందనుకో దాన్నే ఫాలో అవుతూ ఉంటాం. అంటే అసలు ఈ పార్టీయే అదనమాట. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్న దాని నుంచి ఆవిర్భవించిన పార్టీ. అంటే జైలుకి వెళ్ళాడు, పార్టీ పెట్టాడు. అంటే ఈ 3 సూత్రాలపైనే నిలబడిన పార్టీ, నిలబడిన నాయకుడు. లేకపోతే ఎక్కడ ఉండాల్సిన నాయకుడు కాదు అతను. అతను ఏంటి, నేరగాడు. అతను మోసగాళ్ళకే మోసగాడు. మామూలు మోసాలు కాదు కదా చేసింది. రూపాయి పెట్టుబడి లేకుండా 45,000 కోట్ల సిమెంట్ ఫ్యాక్టరీ అట్టు వచ్చింది. అందులో 45 కోట్లు ఆయన పెట్టుబడి ఆయన చెబుతున్నారు. అది ఒట్టిదే. 45 కోట్లు ఆయన పెట్టుబడి కాదు, అది కూడా వాళ్ళతో పెట్టించింది. శ్రీనివాసన్ ఇవాళ ఏంటి, ఇండియా సిమెంట్ ఆయన దగ్గర తీసుకున్న డబ్బులు నీకు స్పష్టంగా కనపడుతున్న దీంట్లో. ఇవాళ అతను ఒక్క సింగిల్ రూపీ పెట్టుబడి లేకుండా లక్షల కోట్లు ఇవాళ పడగలెత్తాడు. సాక్షిలోకి, అదే జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్లోకి 900 కోట్లు లాగాడు. 120 కోట్లు గాలి జనార్దన్ రెడ్డితో పెట్టించాడు. ఈ విధంగా ఇవాళ సాక్షి అనేది ఇవాళ 1000 కోట్ల ఎస్టేట్. అది అంతే. విద్యుత్ ప్లాంట్లు కూడా అంతే. పవర్ ప్లాంట్లు కూడా ఆయన పెట్టుబడులు పెట్టినవి కాదు. ఎందుకంటే వాళ్ళు అసలు అప్పుల్లో ఉన్నాళ్ళు. ఆ ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టుకున్న పరిస్థితుల్లో నుంచి వచ్చిన సంపద. ఇవాళ అదే ఆ సూత్రాన్ని ఇప్పుడు వీళ్ళకు కూడా ఇచ్చాడు. ఏది, నాకు కలిసి వచ్చింది, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. మనం ఇంకో 10 కాలాలు చక్కగా నడిచిపోతుంది, మీకేం ఇబ్బంది లేదంటే. ఇవాళ అతను ఎవరు, పోలార్ బేర్. మీరు ఇందాక చెప్పిన ఆయన ఏంటి, ఆయన పేరు వెంకటరెడ్డి. మైనింగ్ వెంకటరెడ్డి ఏం చేశారు, మామూలుగా దోచేశారా? అతను ఏదో డిప్యుటేషన్ మీద పట్టుకొచ్చారు. ఎక్కడాడండి ఆయన? కోస్టల్ గార్డు. కోస్టల్ గార్డ్ అని తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద ఇక్కడ తీసుకొచ్చి అతనికి 2 పోస్టులు ఇచ్చాడు. లెక్కరోడేమో రైల్వే నుంచి వచ్చాడు, వాడేమో పిఎం ఆఫీస్ నుంచి వచ్చాడు. అధర్మారెడ్డి, కల్తీరెడ్డి ఏమో పిఎం ఆఫీస్ నుంచి పట్టుకొచ్చారు. ఈడేమో కోస్టల్ గార్డ్ నుంచి పట్టుకొచ్చారు, అది మైనింగ్ నుంచి. తర్వాత రైల్వే నుంచినేమో వాళ్ళ బంగారెడ్డి బిడ్డలతో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు జైలు పాలు చేశారు. వాడితో ఎవరు సావాసం చేసినా. అందుకనే ఒకసారి వాడికి నవరంధ్రాలు లాగా నేను 9 పేర్లు చెప్తా. నవరత్నాలు అన్నారు, నవరంధ్రాలు కూడా నా జమోరి అంటే జగన్ మోసపు రెడ్డి అన్నారు కదా, అట్లా వీడికి 9 పేర్లు పెట్టే నేను. రివర్స్ టెండర్లింగ్ పెట్టింది కాబట్టి రివర్స్ రెడ్డి, తిరుపతి లడ్డు కల్తీ చేసింది కాబట్టి కల్తీ రెడ్డి, సైకో ఫ్యాక్టరీ ఓపెన్ చేసింది కాబట్టి సైకో రెడ్డి. అర్థమవుతుందా? వీడికి 11 సీట్లు వచ్చినాయి కాబట్టి 11 రెడ్డి. తర్వాత వాళ్ళ సొంత తోబుట్టు అన్న అప్పజల్లులు ఏమన్నది, సైతాన్ రెడ్డి అన్నది. తర్వాత కలికాల కాకరి అంటే ఏంటి, మాయిగాడు.
తర్వాత కలికాల జగనాసురుడు, మనం అప్పుడు చూసినాం కదా, బకాసురుడు, రావణాసురుడు, ఈ అసురులందరం చూసాం కదా. కలికాల కాలకేయుడు, అర్థమవుతుందా? ఈ విధంగా సరిపోయినాయి 9 నేను చెప్పినాయి. అందువల్ల ఏంటంటే వీళ్ళందరినీ డిప్యుటేషన్ మీద తెచ్చింది కూడా ఎందుకు? ఈ దోపిడీ. ఏది ఇప్పుడు చెప్పిన పేర్లు అన్నీ కూడా ధర్మారెడ్డి, లేకపోతే రామకృష్ణ, లేకపోతే మధుసూదన్ రెడ్డి, లేకపోతే ఈ వాసుదేవరెడ్డి, ఇప్పుడు ఈ పోలార్ బేర్, ఒక్కొక్కడు ఏం చేశారు? 1000 కోట్లు ఆయా శాఖల్లో దోచేశారు, దోచిపెట్టారు. ఇప్పుడు మైనింగ్లోనే నీకు 20,000 కోట్ల దోపిడీ ప్రాథమిక అంచనాయే. మొన్న ఇచ్చినటువంటి ఆ వైట్ పేపర్లో అతను పట్టుకొచ్చారు. ఎవరిని? వెంకటరెడ్డిని. మొత్తానికి దొరికాడు. ఎక్కడో ఢిల్లీ కంటోన్మెంట్లో దాక్కుంటే తీసుకొచ్చారు. ఆయన ఇంట్రాగేట్ చేస్తే ఏం చెప్పాడు? ఇప్పుడు మీరు చెప్పిందే, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. వీళ్ళందరూ అదే చెప్పేది. ఏది? వాసుదేవరెడ్డి చెప్పినా అదే, ధర్మారెడ్డి చెప్పినా అదే. రేపొద్దున వీళ్ళని పట్టుకొచ్చినా కూడా ఇప్పుడు ఆ ఫైబర్ నెట్లో మధుసూదన్ రెడ్డి అతను 1000 కోట్లు వేసాడు అక్కడ. ఎవరిని కదిలించినా నీకు వాసుదేవరెడ్డి 20,000 కోట్ల స్కామ్. ఏది? లిక్కర్ కార్పొరేషన్, బెవరేజెస్ కార్పొరేషన్. ఒక్కొక్కడికి 2 పోస్టులు కట్టబెట్టాడు. ఇటు వెంకటరెడ్డికి ఏంటి, ఇటు మైనింగ్ కార్పొరేషన్ ఎండి అతనే, మైన్స్ అండ్ దీనికి కూడా అతనే డైరెక్టర్ అనమాట. అతను కూడా అదే. ఏది? వాసుదేవరెడ్డి. బేవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చాడు. మళ్ళీ బేవరేజెస్ దానికి డిస్టిలరీస్ కూడా అతన్నే ఎండి చేశాడు. కాన్ శ్రీనివాస్ గారు, నిబంధనలకు విరుద్ధంగా చట్టాలకు తూట్లు పొడిచే విధంగా ఈ విధంగా ప్రభుత్వాన్ని, అంటే ప్రభుత్వ ముఖ్యమంత్రిగా పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి, ప్రభుత్వ అధికారులుగా ఉన్న కొంతమంది చేతులు కలిపి ప్రజాధనాన్ని ఈ విధంగా లూటీ చేస్తే ఇంకేం చేయలేరు, తర్వాత ప్రభుత్వాలు ఎన్ని బారిన మమ్మల్ని ఏం చేయలేరు, ఉన్నంతకాలం దోచుకోపోదామని చెప్పి దోపిడీ దొంగల్లాగా అంతర్గతంగా ఉంటే ఎలా ముందుకెళ్ళాలండి సమాజం? తెలియదు, గుర్తులేదు, లేకపోతే మర్చిపోయా అంటాడు. ఇప్పుడు విజయపాల్, ఇప్పుడు మీరు అసలు వాళ్ళు బిగిన్ చేసిన ఏంటి? దేనిపైన? విజయపాల్ పైన. విజయపాల్ని కూడా మరి వాళ్ళ ఇంట్రాగేషన్కి పిలిచినప్పుడు అతను ఎదురుగా RRRని కూర్చోబెడితే గుర్తొచ్చింది. ఏది? విజయపాల్ గుండెల మీద రఘురామకృష్ణరాజును కూర్చోబెడితే గుర్తొచ్చుద్ది. ఆ రోజు రఘురామకృష్ణరాజు గుండెల పైన కూర్చున్నారు. అతను బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. అరికాళ్ళు బొబ్బలెక్కేటట్టుగా కొట్టారు, కాళ్ళు కీళ్ళు కొట్టారనమాట. అతను ఏంటి? పుట్టినరోజు నాడు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. అతను ఒక ఎంపీ. ఏది? రౌడీ షీటర్ కాదు. ఒక గౌరవ లోక్సభ సభ్యుడిని తీసుకొచ్చి గుంటూరు సిఐడి కార్యాలయంలో ఈ విజయపాల్, ఈ సోకాళ్ళు ఈ పీపుల్ అంతా, సునీల్ కుమార్, అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టిన హింస మామూలు హింస కాదు. ఏ ఎంపీకి అలాంటి పరిస్థితి ఇంతవరకు అసలు దేశ చరిత్రలో, లోక్సభ చరిత్రలో రాలేదు. ఇవాళ అదే అతను ఇవాళ ఒక గౌరవ స్థానంలో కూర్చున్నాడు. ఏది? ఆ RRRని ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ ఉపసభాపతి స్థానంలో కూర్చోబెడితే విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు. ఏమని? RRRకి కంగ్రాట్స్ చెప్తూ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఆ ట్వీట్లో పాత అన్ని మర్చిపోండి, గత జ్ఞాపకాలను మర్చిపోయి వర్తమానంలో ఎదగమంటున్నాడు. సార్ ఆ ట్వీట్ పెట్టింది అందుకు కాదు. ఇప్పుడు షోకాజ్ నోటు ఇష్యూ చేస్తుంది, చట్టాలు బలంగా ఉన్నాయి. వాడు దొంగోడైతే, వాడు కసాయి రెడ్డి అయితే, వాడు గోషోడైతే, వాడు పెట్టిన ట్వీట్ ఎందుకంటే ఉపసభాపతిగా సీట్లో స్పీకర్ లేనప్పుడు ఉన్నప్పుడు రాజుగారు రాజ్యాంగ ధర్మాసనంపై ఉన్నాడు శాసన వ్యవస్థలో. రేపు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారు 11 మంది ఎమ్మెల్యేలకి. మీరు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు, మీకు రాకపోతే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము, సమాధానం చెప్పండి అని ఒక లెటర్ పెడతాడు. పెట్టినప్పుడు ఆ లెటర్కి వీళ్ళేం సమాధానం చెప్తారు అంటే రాజ్యాంగం ప్రకారమే సమాధానం ఇవ్వాలి. అప్పుడు ఏదో ఒకటి వంకర టింకర్ సమాధానం చెప్తారు. అది చెప్పినప్పుడు ఏం చేస్తారంటే ఆ లెటర్ బేస్ చేసుకొని మాకు అది ఇస్తే వస్తాం, ఇది ఇస్తే వస్తాం అని అంటారు చూసావా. అప్పుడు ఇమీడియట్గా టేక్ యాక్షన్ అంట, తన యొక్క ఎమ్మెల్యే పదవులు రద్దు చేసేస్తాడు, డిస్క్వాలిఫైడ్ చేసేస్తాడు. తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయినానంటే కుదరదు అనే సమాధానాలు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారంటే, విజయపాల్ చెప్తున్నాడంటే, వెంకటరెడ్డి చెప్తున్నాడంటే, ఈ సోకాళ్ళు ఈ బిగ్ షాట్స్ ఏది తిమింగలాలు చెబుతున్నాయంటే ఆ సమాధానం వర్రా రవీంద్రారెడ్డి చెప్పలేదే. అంటే వర్రా రవీంద్రారెడ్డికి ఇచ్చిన ట్రీట్మెంట్ వీళ్ళకి ఇవ్వలేదా? ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి మొత్తం ఏకరువు పెట్టాడు. అవును, అప్రూవర్గా మారినట్టు దిమ్మ తిరిగింది, బొమ్మ కనపడింది. ఏంటి మొత్తం ఏమని చెప్పాడు? ఎక్కడ కూర్చోబెట్టారు? తాడేపల్లి అక్కడ పలానా PVR ఐకాన్ బిల్డింగ్ 3rd ఫ్లోర్లో ఎంతమందిని కూర్చోబెట్టారని చెప్పాడు?
130 మంది, మొత్తం ఒక 30 మంది పేర్లు కూడా రాసి ఇచ్చారు. ఎవరెవరు ఎంతెంత అమౌంట్స్, వీళ్ళకి ఇచ్చిన జీతం ఎంత, ఎవరు పోస్టులు పెట్టించారు, ఆ పోస్టు ఎక్కడ తయారవుతుంది, ఇవాళ ఆ డ్రాఫ్ట్ చేసింది ఎవరు, దాన్ని డిక్టేట్ చేసింది ఎవరు, మొత్తం వర్రా రవీంద్రారెడ్డి ఎలా చెప్పాడు. కారణం ఏంటి? ట్రీట్మెంట్లో తేడా. అంటే వర్రా రవీంద్రారెడ్డికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇక్కడ చేయట్లేదన్నమాట. అదే బోరగడ్డ అనిల్ ఏం చేస్తున్నాడు, బిర్యానీ కావాలంటున్నాడా? అంటే బోరగడ్డ అనిల్కి పరుపేస్తున్నారా? అంటే ఎక్కడుంది లోపం? నీకు ఆ డిగ్రీలో లోపం ఉంది. 3rd డిగ్రీ అనేది ఇవాళ వాడితే కోర్టులు కన్నెర చేస్తున్నాయి. 3rd డిగ్రీ వాడకపోతే నేరగాళ్ళు ఈ విధంగా చుక్కలు చూపిస్తున్నారు వీళ్ళకి. పిల్లి గుడ్డిదైతే ఎలకేదో చూపించిందంట, అదేదో ముతక సామెత. ఇవాళ ఏంటంటే తెలియదు, గుర్తు లేదు, తెలియదు, గుర్తు లేదు, మర్చిపోతున్నా అనే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన రీతిలో సమాధానం చెప్పడం లేదన్నమాట. ఇవాళ బోరగడ్డ అనిల్ ఏం చూసుకొని రెచ్చిపోయాడు. నీకు ఇంటూరి రవికిరణ్, ఒక్క నిమిషం మధు గారు, ఇంటూరి రవికిరణ్ ఏంటి అతని బాడీ లాంగ్వేజ్ చూసారా మీరు? అతని వీడియో, అతను ఏంటి, అతని ఆంగికం ఏంటి, అతని భాష ఏంటి, తెలుగుదేశం తొత్తులుగా పోలీస్ పనిచేస్తోంది అని అతను అలా విరుచుకుపడి మాట్లాడుతున్నాడంటే దేన్ని చూసుకుని? అంటే ఏంటి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వలేదన్నమాట. ఇచ్చుంటే అతను అలా చెప్పేవాడు కాదు. రఘురామకృష్ణరాజు గారు ఆ మాట అనలేదే. తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా అన్నాయి. రఘురామకృష్ణరాజు అంటే ఆయన ఎలా ఉన్నాడా? అంటే కస్టడీలో RRR ఎలా ఉన్నాడు, కస్టడీలో ఇంటూరి రవికిరణ్ ఎలా ఉన్నాడు, ఇది వాళ్ళు కంపేర్ చేసుకోవాలి ప్రజలు. కస్టడీలో RRR పట్ల పోలీస్ ఎలా ప్రవర్తించింది, పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, ఈ సోకాల్డ్ విజయ్ పాల్. కస్టడీలో ఉన్నటువంటి ఇతనెవరు, ఈ విజయ్ పాల్, లేకపోతే ఇతను ఇంట్రాగేట్ చేసే విధానం, వెంకటరెడ్డిని మరి చేసే విధానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శాసనసభకి ఎందుకు వెళ్ళటం లేదు? ఇంకొక చిన్న మాట, శాసనసభకి ఎందుకు గైర్హాజరవుతున్నాడు? ఇవన్నీ అడుగుతారనా? 3113 కోట్ల ముడుపులు మద్యం లాగుతారనా? లేకపోతే మైనింగ్ 19,000 కోట్ల దోపిడీ ఇసుక బయటకు వస్తుందనా? అతను సభకి ఎందుకు వెళ్ళలేదు? ఇదే సమాధానం సభకి వెళ్ళి చెప్పచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళు అడిగారనుకో, ఏమంటే 3,113 కోట్లు మద్యం ముడుపులు తెలియదని చెప్పు, మర్చిపోయానని చెప్పు, గుర్తు లేదని చెప్పు. ఈ 3 సమాధానాలే సభకి వెళ్ళి చెప్పచ్చు కదా జగన్. అవును, ఇవన్నీ ఉన్నాయండి. మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు చూసుకుంటే ఎంతోమంది అరెస్టులు జరుగుతున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటున్నారు, స్టైమ్లానేమో సైతాన్ సైన్యం అంటుంది. ఇవన్నీ అరెస్టులు జరిగితే ఇదే డైలాగ్ కొట్టుకుంటూ ఉంటే మనకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైలు నిండుతాయంటారా? అది సరిపోతాయంటారా? సార్ నేననేది అటు కాదు. ఇప్పుడు సైకోయిజం జైళ్ళు నిర్మించాలి చాలా. ఎందుకంటే ఇది పొలిటికల్ టెర్రరిజం అంటారు. మనకి బార్డర్లో పాకిస్తాను ఉగ్రవాదులు ప్రేరేపించి టెర్రరిస్టులు భారతదేశం మీదకి ఎలా వదులుతారో, ఇది ఒక రకంగా చెప్తే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ టెర్రరిజానికి లేపాడు. పొలిటికల్ టెర్రరిజం సోల్జర్స్ని తయారు చేసుకున్నారు. ఈ పొలిటికల్ టెర్రరిజం సోల్జర్స్ని తయారు చేసుకొని ఇష్టానుసారంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి మన స్థానిక సంస్థల ఎలక్షన్లే దానికి తార్కాణం. దానికి సహకరించింది కూడా మొత్తం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆనాడు సహకరించింది. నామినేషన్లు వేసిన వాడు ప్రతి ఓడిని పోయి డిఎస్పీలు, స్థానిక సిఐలు, ఎస్ఐలు పోయి ఇత్తుడ్రా చేసుకోవటమో, కాల్ చేయమంటావో, ఏదో కేసులో పెట్టటమా. అందువల్ల గంజాయి వనాలకి గంజాయి వనాలను పెంచుకునేదానికి, గుట్కా వ్యాపారం చేసుకోవటానికి, మట్కా వ్యాపారం చేసుకున్నది, ఇసుక వ్యాపారం చేసుకున్నది, మద్యం వ్యాపారం చేసుకున్నది, మొత్తం ముఖ్యమంత్రి చేసుకున్నది. ఇది పచ్చి నిజం అన్నమాట. ప్రజలు ఇవన్నీ తెలుసుకొని నాకు తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయినానంటే కుదరదు. ఇప్పుడు ఏం జరగద్దంటే నేను చెప్పేదే జరగబోద్ది. గుర్తుపెట్టుకో లక్ష్మణ్, ఈసారి సెషన్లో కానీ ఇప్పుడున్న గెలిచిన 11 ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి రాకపోతే మొత్తం డిస్క్వాలిఫైడ్ అయిపోతారు, నో డౌట్. కాన్స్టిట్యూషన్లో అది ఉంది, ప్రజాప్రాతినిధ్య చట్టంలో అది ఉంది. నువ్వు కానీ ఇన్ని తీసుకుంటా ప్రజలు ఎన్నుకున్నప్పుడు సభకు రాకపోతే, సభకు రానటువంటి ఎమ్మెల్యేల కారణాలు చూపించకుండా నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి, ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు కానీ అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీ నుంచి డిస్క్వాలిఫైడ్ చేసేటటువంటి పూర్తి అధికారాలు స్పీకర్కు ఉన్నాయి. శాసనసభ నియమాల ప్రకారం, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం
ఖచ్చితంగా ఎత్తి పారేయండి స్పీకర్ గారు, అయ్యన్న పాత్రుడు గారు. ఇది మొత్తానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తెలియదు గుర్తులేదు మర్చిపోదాం కథకు ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి. దశాబ్ద కాలం క్రితం ఈ డైలాగ్ ఉంది. ఈ డైలాగు మళ్ళీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ మాట తెరపైకి వచ్చిందని చెప్పు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. డిబేట్లో పాల్గొన్న మధుసూదన్ రెడ్డి గారికి, డివిఎస్ గారికి నమస్కారం అండి. వెల్కమ్ టు పాప్కార్న్ హాట్ డిబేట్. నేను లక్ష్మణ్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే ఒక డైలాగ్ బాగా వైరల్ అవుతుంది. తెలియదు గుర్తులేదు మర్చిపోయా. ఈ డైలాగు బాగా వైరల్ అవుతుంది. 2019 ఎన్నికల హామీల నుంచి ఈ మధ్య రీసెంట్గా నమోదైన కాదంబరి జత్వాని వరకు కూడా అధికారులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ, అంటే వైసీపీ పార్టీ నాయకులు అని చెప్పేది ఒకటే, తెలియదు గుర్తులేదు మర్చిపోయా. ఇదే డైలాగు బాగా వైరల్ అవుతుంది. అదేవిధంగా లెవెన్ రెడ్డిగా పేరొందిన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో జరిగిన అకృత్యాలు కానీ ఆక్రందనలు కానీ టీడీపీ మీద జరిగిన దాడులు కానీ అన్నీ చూసుకుంటే ప్రతి ఒక్క నోట నుంచి వినిపించేది, అరెస్ట్ అయిన ప్రతి ఒక్క నాయకుల దగ్గర నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి కానీ వినిపించే మాట తెలియదు గుర్తులేదు మర్చిపోయాం. తాడేపల్లి సిఐడి కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం చేసింది ఎవరు అంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయాం అన్న స్టోరీని మొత్తం రీమేక్ చేసుకుంటే ఇదే డైలాగ్ బాగా వైరల్ అవుతుంది. పొంగనూరు చంద్రబాబు నాయుడు గారి పైన హత్యాయత్నం చేసింది ఎవరు అన్నా కానీ తెలియదు గుర్తులేదు మర్చిపోయావనే డైలాగ్స్ అయితే వినిపిస్తుంది. నెల్లూరు కోర్టులో ఫైళ్లు దగ్ధం చేసిన కానించి, ఆర్డీఓ కార్యాలయంలో మైనింగ్ సంబంధించిన ఫైళ్లు దగ్ధం చేసిన కానించి, ఇసుక అక్రమ మైనింగ్ ఏ ఫైల్స్ చూసినా కానీ ఏం జరిగింది అని అధికారులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ గతంలో నామినేట్ పదవిలో ఉన్నవారు కానీ అడిగిన ఒకే ఒక డైలాగు తెలియదు గుర్తులేదు మర్చిపోయాం. ఇదే కాన్సెప్ట్ మీద ఈ రోజు హాట్ డిబేట్ లో డిస్కషన్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు, అదేవిధంగా ప్రముఖ పొలిటికల్ అనలిస్టు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి చర్చకు. మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, ఎందుకు ఈ డైలాగ్ బాగా వైరల్ అవుతుంది? గతంలో తండ్రి అధికార అడ్డం పెట్టుకొని ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు జైలు పాలయ్యారు. ఇప్పుడు చూసుకున్నా కానీ అధికారులు 1 by 1 నిన్న ఒంగోలు ఎస్పీ ఆఫీస్కి వచ్చిన ఈ సిఐడి మాజీ ఏఎస్పీ ఎవరైతే ఉన్నారో విజయపాల్ గారిని కూడా ఇదే డైలాగు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏం జరుగుతుంది అసలు? ఒకటి గుర్తు చేసుకోవాలా లక్ష్మణ్, మనకి శంకరంబాడి గారు రాసినటువంటి ఒక పద్యం ఉంది మనకి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు, కడుపులో బంగారు కనుసూపులో కరుణ అని మనకు ఒక అద్భుతమైనటువంటి తెలుగు పిజ్జును, గలగలా పారే గోదావరి. ఇట్లా రాసినటువంటి తెలుగు భాషకి చెదులు పెట్టించారు, అదొకటి. రెండోది ఏంటంటే కొత్త భాష్యం చెప్తున్నారు. ఈ కొత్త భాష్యాలన్నిటినీ మనం కానీ చూసుకుంటే ఏమవుతుందంటే చట్టబద్ధ పాలన, రాజ్యాంగబద్ధ పాలనకి తిలోదకాలు ఇచ్చేసి అన్ని రంగాల్లో మొత్తం సర్వనాశనం చేసుకున్నారు. వ్యవస్థలన్నీ కుప్పగూలిపోతే ఇటువంటి పరిణామాలు వస్తాయన్నమాట. ఒక విధ్వంసకుడు, ఒక ఆర్థిక తీవ్రవాదికి అధికారం ఇచ్చారు. అందుకే ఏమారెడ్డి గారు కూడా చెప్పింది, అందుకే కనకప్ప సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టెన్ ధనరగ పట్టము గట్టి శుభలగ్నమని తన ఎనుకుట గుణమేల మానుర గదరా సుమతి అని చెప్పి సుమశతకంలో బద్దిని గారు చెప్తారు. అంటే ఒక సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టాలి? ఒక రాజ్యపాలకుడిని, బాగా చదువుకున్నవాడిని, విషయాల పట్ల సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ప్రజలు ఎన్నుకోకుండా కులం ప్రాతిపదికన, మతం ప్రాతిపదికన ఇలా ఎన్నుకున్నారు. ఈ ఎన్నుకోవటం వల్ల ఈ దుష్పరిమాణాలన్నిటికీ కారణమైందనమాట. ఒకవైపు అప్పుడప్పుడే నవ్యాంధ్రప్రదేశ్గా ఏర్పడుతున్న రాష్ట్రానికి పునాదులు వేసినటువంటి ఒక 2.5 సంవత్సరం ప్లానింగ్ చేసుకోవటం, పెద్ద పెద్దోళ్ళతో మాట్లాడుకోవటం, దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ తయారు చేసే దాంట్లో ఒక 2.5 సంవత్సరం కాలాతీతం అయితే, అప్పటికి 2 సంవత్సరాల్లోనే బస్సుల్లో ఉంటూ రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని పునాదులేస్తున్న తరుణంలో 2.5 సంవత్సరం ఏం సాధిస్తారు ఎవరైనా? లోటు బడ్జెట్టు, తర్వాత రెవెన్యూ లోటు అన్నిటినీ అధిగమించుకుంటూ రాయి పేర్చుకుంటున్న తరుణంలో ప్రజలు ఏం చేశారంటే ఒక ఆర్థిక ఉగ్రవాదిని, ఒక సైకోగాడికి అధికారం ఇచ్చారు. ఆ ఇవ్వటం వల్ల ఏమైందంటే రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది. మాయమాటలన్నీ చెప్పి తన యొక్క ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం చెయ్యిరాని పనులన్నీ చేశాడు. ఒక్కటా రెండా అంటే ఒకవైపు దోపిడీ చేశాడు, మరోవైపు ప్రశ్నించే గొంతుల మీద అణిచేశారు. సొంత మంత్రిమండలిని నోరు లేదు, సొంత ఎమ్మెల్యేలకు నోరు లేదు, సొంత ఎంపీల మీద 3rd డిగ్రీ ప్రయోగించాడు.
అతనికి ఎదురు మాట్లాడినటువంటి మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరి మీద సామాన్యుడు గొంతెత్తి ఇదేమని ప్రశ్నించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల మీద, టీచర్ల మీద, వీళ్ళందరి మీద తన యొక్క మోక సైన్యాన్ని ప్రభుత్వంలో జొప్పించుకున్నాడు. సలహాదారుల ముసుగులో తన మీడియాలో పనిచేసిన వాళ్ళందరినీ సలహాదారుల ముసుగులో పెట్టుకున్నాడు. తర్వాత తన జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ టాప్ మోస్ట్ శాఖల్లో పెట్టుకున్నాడు. చీఫ్ సెక్రటరీ తన సొంత జిల్లా నుంచి వచ్చినాడు. తర్వాత డీజీపీ, రాష్ట్ర డీజీపీ తన సొంత జిల్లా నుంచి వచ్చాడు. డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ తన సొంత జిల్లా నుంచి వచ్చాడు. తర్వాత ఏ రంగము తీసుకున్నా, గనుల శాఖ డైరెక్టర్ని తీసుకున్నా, తర్వాత బేవరేజ్ కార్పొరేషన్ తీసుకున్నా, వీళ్ళందరూ కూడా తన ఈడీ, సిబిఐ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరూ గతించిన కాలము ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటే కన్నీటి గాథలు, కన్నీటి రోదలుగా అనిపిస్తాయి. ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర ఇచ్చాడు. తర్వాత ఢిల్లీలో చూసిన జగన్ ఈడీ, సిబిఐ కేసుల్లో ఆర్థిక దోపిడీ చేసినటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల దోపిడీ అందరూ కూడా ఇప్పుడు శ్రీలక్ష్మి జైలుకి పోయింది. ఏది క్యాప్టెన్ మైనం గ్యాల్ జనార్దన్ రెడ్డి కేసుల్లో ఆమెను తీసుకొచ్చుకున్నాడు. ఎవరైతే గతంలో దోషులుగా, ముద్దాయిలుగా జైల్లో ఉన్నటువంటి వాడికి ముఖ్యమంత్రి ప్రజలు కట్టబెట్టారు. ఇంకా అలా ఎలా పెడతాడు? ఇలా ఎస్పీలు తీసుకున్న పరమేశ్వర్ రెడ్డి కానీ మొత్తం ఒక కోటరీ అనేది ఏర్పాటు చేసుకొని, కడప జే గ్యాంగ్ మొత్తం తయారు చేసుకొని, పులివెందల పాలిగాండ్లకు ఉన్న ఆఫీసర్లను పెట్టుకొని విధ్వంస పాలన చేశాడు. ఏంది మనకి జర్నలిస్టులందరికి పోయి మీటింగ్ పెట్టుకుంటున్నటువంటి దాన్ని మొట్టమొదట విధ్వంసంతో స్టార్ట్ చేశాడు. ఆ నుంచి మొదలు పెడితే అమరావతిని శ్మశానం అన్నాడు. సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ మాట్లాడుతున్నారు. అందువల్ల నేనేంటంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. ఇప్పుడు వాటన్నిటి మీద ప్రజాధనము లక్ష్మణ్ గారు ఇప్పుడు 9,74,000 కోట్ల రూపాయలు అప్పులో ఉందని బాబు గారు అంటుంటే ఎంత బాధ వేస్తుంది. ఈ డబ్బు ఈ చేసిన పాపం ఎవరిది? ఈ పాపానికి పాయిచిత్తం ఎవరు చేసుకోవాలా? కాబట్టి వాటన్నిటి మీద ఎంక్వైరీ పెట్టించేసి పిలుస్తూ ఉంటే ఒకవైపు భాషను గబ్బు పెట్టించారు. ఇవాళ మలేషియా తీసుకున్న మన పక్కనున్న అండమాన్ పోయినా ఇటువంటి దుర్మార్గమైన తెలుగు భాష మాట్లాడరు. ఇలా అమెరికా లాంటి దేశాల్లో కూడా అవధానాలు చేసుకుంటున్నారు. స్వచ్ఛమైన మన మాతృభాషని కిల్ చేశారు. మన అమ్మ భాష అయినటువంటి తెలుగు భాషని ఇలా బూతుల భాషగా సృష్టించారు. అన్ని రంగాలను భాష మీద దాడి చేశారు, ప్రజల మీద దాడి చేశారు, ఆస్తుల మీద దాడి చేశారు, సర్వం నాశనం. ఇప్పుడు వీటిన్నిటి మీద ఎంక్వైరీ చేస్తూ ఉంటే వాటికి ప్రశ్నకి జవాబు చెప్పకుండా పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళు ఏం చేశారంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఎవరు ఏం చేసి అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినాను. ఈ ట్రైనింగ్ ఇచ్చినోడు ఎవరు? అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ ట్రైనింగ్ ఇచ్చాడు వాళ్ళందరికీ. మిమ్మల్ని అందరిని లోపలేసి ఏం చేసినా సరే, ఎంత కొట్టినా ఏం చేసినా సరే మీరు మాత్రం ఈ 3 పదాలు చెప్పమన్నాడు. అంటే అతను క్రిమినాలజీ అంటే లాలో క్రిమినాలజీ బాగా నిష్ఠాతుడు కాబట్టి వాళ్ళకి చెప్పి పంపించాడు. కానీ ప్రభుత్వం వరకు ఉంటుందా? మొత్తం కక్కిస్తారు. బత్తాయి రసం పిండితే మొత్తం బయటకు వచ్చేస్తుంది. నిన్న సుప్రీంకోర్టు జడ్జీలు కూడా హైకోర్టు జడ్జీలు కూడా ఆశ్చర్యపోయారు కదా. విజయబాబు అని అతను ఒక జర్నలిజంలో అద్భుతమైన స్థానంలో ఉన్నటువంటి విజయబాబు పోయి పిల్లేసిండంటే సిగ్గుండాల. ఒక జర్నలిస్ట్గా ఆ కాగితాలు వాళ్ళు రాసిన రాతలో నువ్వు చదువు విజయబాబు. ఒకసారి ఎడిటర్గా కూడా పనిచేశాడు ఆయన. వాళ్ళు రాసిన తప్పుకు సహకరించేటటువంటి వాళ్ళని కూడా ఏరిపారేయాలి. తప్పు చేసినోడు ఒక్కడే కాదు లక్ష్మణ్, గుర్తుపెట్టుకోవాలి. తప్పుకు సహకరించినటువంటి వ్యక్తులు కూడా ఏరిపారేయాలి. కాబట్టి వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేస్తుంటే నువ్వు అన్నావు చూసావా, తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా. కాబట్టి ఈ తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయినానంటే ట్రీట్మెంట్ ఇచ్చే థియరీలు ఇస్తే అన్నీ గుర్తొస్తాయి. అందువల్ల ఏంటంటే ఏం మర్చిపోరు. కాబట్టి 1 by 1 ఇప్పుడు ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసినట్టు ఏదో సెటిల్మెంట్ కోసము ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఎక్కడో బొంబాయిలో బతుకుతున్న అమ్మాయిని తీసుకొచ్చి ఐపీఎస్ ఆఫీసర్లో నిర్బంధించి బలవంతంగా సంతకాలు పెట్టించుకొని చేసినటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకి ప్రజలు చరమగీతం పాడారు. కాబట్టి వీటన్ని ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించాలని ఈ కూటమి ప్రభుత్వానికి 97% సీట్లతోటే 57% ఓట్లతోటి శిక్షించమని వీళ్ళకి అధికారం ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు వచ్చే 5 నెలలు అయిందే కాబట్టి మధ్యలో ఉన్నారు 5 నెలల్లో. కాబట్టి ఖచ్చితంగా దోషులు ఎవరు తప్పించుకోలేరు. బాబు గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. డిఎస్ గారు, నిన్న ఒంగోలులో ఎస్పీ కార్యాలయంలో
మాజీ ఏఎస్పీ విజయపాల్ గారిని పిలిచి విచారించడం జరిగింది. రఘురామకృష్ణరాజు గారి యొక్క ఉండి ఎమ్మెల్యే గారు, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ గారైన ఆయన కేసులో ఆయన్ని థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, ఆయన్ని చిత్రహింసలు పెట్టారన్న అంశంపైన జరిగిన కేసులో విచారణలో ఆయన ఒకే ఒక డైలాగ్ చెప్పడం, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇప్పుడు సోషల్ మీడియా అరెస్టులు జరుగుతున్నా కానీ అదే తంతుగా వినిపిస్తుంది. దీనిపైన మీరేమంటారు? అంటే అసలు ఈ విధమైనటువంటి సమాధానాలకు ఎక్కడ ఆది, అసలు బిగినింగ్ ఎక్కడ? ఈ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా ఈ 3 ఆన్సర్ల సృష్టికర్త ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సేమ్ ఇవే 3 ఆన్సర్లు మనకి కరెక్ట్గా 12 ఏళ్ల క్రితం చెప్పాడు. 2012 మే ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి ముందు 3 రోజులు ఆయన్ని లిఫ్ట్ చేశారు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన మాచర్ల నియోజకవర్గంలో జమ్మలమడుగులోనో ఎక్కడో యాత్రలో ఉంటే లిఫ్ట్ చేశారు. అంటే జగన్ భాషలో చెప్పాలంటే ఎత్తారు. ఏది ఆయన అక్కడ ఎత్తేసి ఎక్కడ పెట్టారు? హైదరాబాదు గెస్ట్ హౌస్లో పెట్టారు. ఏది దిల్కుషా గెస్ట్ హౌస్. 3 రోజులు అక్కడ. వాళ్ళకి 3 రోజులు ఇట్లాగే ముప్పతిప్పలు పెట్టాడు. ఏది సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారికి తెలుసు. ఏ ప్రశ్న అడిగినా తెలియదు. ఏది మీరు 10 రూపాయల షేరు 350కి అమ్మారా? తెలియదు. 10 రూపాయల షేరు 1440కి అమ్మారా? గుర్తులేదు. మీరు మీ సంస్థలో ఏది జగతి పబ్లికేషన్స్లో, ఇందిరా టెలివిజన్లో మరి ఆయన ఎవరు ప్రసాద్ గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు పెట్టిన పెట్టుబడులు ఎంత? మర్చిపోయా. అంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్న సమాధానాలు జగన్కి బాగా కలిసి వచ్చాయి. అంటే ఏంటి, మనకేదైనా బాగా కలిసి వచ్చిందనుకో దాన్నే ఫాలో అవుతూ ఉంటాం. అంటే అసలు ఈ పార్టీయే అదనమాట. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్న దాని నుంచి ఆవిర్భవించిన పార్టీ. అంటే జైలుకి వెళ్ళాడు, పార్టీ పెట్టాడు. అంటే ఈ 3 సూత్రాలపైనే నిలబడిన పార్టీ, నిలబడిన నాయకుడు. లేకపోతే ఎక్కడ ఉండాల్సిన నాయకుడు కాదు అతను. అతను ఏంటి, నేరగాడు. అతను మోసగాళ్ళకే మోసగాడు. మామూలు మోసాలు కాదు కదా చేసింది. రూపాయి పెట్టుబడి లేకుండా 45,000 కోట్ల సిమెంట్ ఫ్యాక్టరీ అట్టు వచ్చింది. అందులో 45 కోట్లు ఆయన పెట్టుబడి ఆయన చెబుతున్నారు. అది ఒట్టిదే. 45 కోట్లు ఆయన పెట్టుబడి కాదు, అది కూడా వాళ్ళతో పెట్టించింది. శ్రీనివాసన్ ఇవాళ ఏంటి, ఇండియా సిమెంట్ ఆయన దగ్గర తీసుకున్న డబ్బులు నీకు స్పష్టంగా కనపడుతున్న దీంట్లో. ఇవాళ అతను ఒక్క సింగిల్ రూపీ పెట్టుబడి లేకుండా లక్షల కోట్లు ఇవాళ పడగలెత్తాడు. సాక్షిలోకి, అదే జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్లోకి 900 కోట్లు లాగాడు. 120 కోట్లు గాలి జనార్దన్ రెడ్డితో పెట్టించాడు. ఈ విధంగా ఇవాళ సాక్షి అనేది ఇవాళ 1000 కోట్ల ఎస్టేట్. అది అంతే. విద్యుత్ ప్లాంట్లు కూడా అంతే. పవర్ ప్లాంట్లు కూడా ఆయన పెట్టుబడులు పెట్టినవి కాదు. ఎందుకంటే వాళ్ళు అసలు అప్పుల్లో ఉన్నాళ్ళు. ఆ ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టుకున్న పరిస్థితుల్లో నుంచి వచ్చిన సంపద. ఇవాళ అదే ఆ సూత్రాన్ని ఇప్పుడు వీళ్ళకు కూడా ఇచ్చాడు. ఏది, నాకు కలిసి వచ్చింది, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. మనం ఇంకో 10 కాలాలు చక్కగా నడిచిపోతుంది, మీకేం ఇబ్బంది లేదంటే. ఇవాళ అతనెవరు, పోలార్ బేర్. మీరు ఇందాక చెప్పిన ఆయన ఏంటి, ఆయన పేరు వెంకటరెడ్డి. మైనింగ్ వెంకటరెడ్డి ఏం చేశారు, మామూలుగా దోచేశారా? అతను ఏదో డిప్యుటేషన్ మీద పట్టుకొచ్చారు. ఎక్కడాడండి ఆయన? కోస్టల్ గార్డ్ అని తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద ఇక్కడ తీసుకొచ్చి అతనికి 2 పోస్టులు ఇచ్చాడు. లెక్కరోడేమో రైల్వే నుంచి వచ్చాడు, వాడేమో పిఎం ఆఫీస్ నుంచి వచ్చాడు. అధర్మారెడ్డి, కల్తీరెడ్డి ఏమో పిఎం ఆఫీస్ నుంచి పట్టుకొచ్చారు. ఈడేమో కోస్టల్ గార్డ్ నుంచి పట్టుకొచ్చారు, అది మైనింగ్ నుంచి. తర్వాత రైల్వే నుంచినేమో వాళ్ళ బంగారెడ్డి బిడ్డలతో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు జైలు పాలు చేశారు. వాడితో ఎవరు సావాసం చేసినా. అందుకనే ఒకసారి వాడికి నవరంధ్రాలుగా నేను 9 పేర్లు చెప్తా. నవరత్నాలు అన్నారు, నవరంధ్రాలు కూడా నా జమోరి అంటే జగన్ మోసపు రెడ్డి అన్నారు కదా, అట్లా వీడికి 9 పేర్లు పెట్టే. నేను రివర్స్ టెండర్లింగ్ పెట్టింది కాబట్టి రివర్స్ రెడ్డి, తిరుపతి లడ్డు కల్తీ చేసింది కాబట్టి కల్తీ రెడ్డి,
సైకో ఫ్యాక్టరీ ఓపెన్ చేసిండు కాబట్టి సైకో రెడ్డి, అర్థమవుతుందా? వీడికి 11 సీట్లు వచ్చినాయి కాబట్టి 11 రెడ్డి. తర్వాత వాళ్ళ సొంత తోబుట్టు అన్న అప్పజెల్లులు ఏమన్నది సైతాన్ రెడ్డి అన్నది. తర్వాత కలికాల కాకరి అంటే ఏంటి మాయిగాడు. తర్వాత కలికాల జగనాసురుడు, మనం అప్పుడు చూసినాం బకాసురుడు, రావణాసురుడు, ఈ అసురులందరం చూసాం కదా. కలికాల కాలకేయుడు, అర్థమవుతుందా? ఈ విధంగా సరిపోయినాయి 9 నేను చెప్పినాయి. అందువల్ల ఏంటంటే వీళ్ళందరినీ డిప్యుటేషన్ మీద తెచ్చింది కూడా ఎందుకు? ఈ దోపిడీ. ఇది ఇప్పుడు చెప్పిన పేర్లు అన్నీ కూడా ధర్మారెడ్డి, లేకపోతే రామకృష్ణ, లేకపోతే మధుసూదన్ రెడ్డి, లేకపోతే ఈ వాసుదేవరెడ్డి, ఇప్పుడు ఈ పోలార్ బేర్. ఒక్కొక్కడు ఏం చేశారు? 1000 కోట్లు ఆయా శాఖల్లో దోచేశారు, దోచిపెట్టారు. ఇప్పుడు మైనింగ్లోనే నీకు 20,000 కోట్ల దోపిడీ ప్రాథమిక అంచనాయే. మొన్న ఇచ్చినటువంటి ఆ వైట్ పేపర్లో అతను పట్టుకొచ్చారు. ఎవరిని? వెంకటరెడ్డిని. మొత్తానికి దొరికాడు. ఎక్కడో ఢిల్లీ కంటోన్మెంట్లో దాక్కుంటే తీసుకొచ్చారు. ఆయన ఇంట్రాగేట్ చేస్తే ఏం చెప్పాడు? ఇప్పుడు మీరు చెప్పిందే, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా. వీళ్ళందరూ అదే చెప్పేది. ఏది? వాసుదేవరెడ్డి చెప్పినా అదే, ధర్మారెడ్డి చెప్పినా అదే. రేపొద్దున వీళ్ళని పట్టుకొచ్చినా కూడా ఇప్పుడు ఆ ఫైబర్ నెట్లో మధుసూదన్ రెడ్డి అతను 1000 కోట్లు వేసాడు అక్కడ. ఎవరిని కదిలించినా నీకు వాసుదేవరెడ్డి 20,000 కోట్ల స్కామ్. ఏది? లిక్కర్ కార్పొరేషన్, బెవరేజెస్ కార్పొరేషన్. ఒక్కొక్కడికి 2 పోస్టులు కట్టబెట్టాడు. ఇటు వెంకటరెడ్డికి ఏంటి, ఇటు మైనింగ్ కార్పొరేషన్ ఎండి అతనే, మైన్స్ అండ్ దీనికి కూడా అతనే డైరెక్టర్ అనమాట. అతను కూడా అదే. ఏది? వాసుదేవరెడ్డి. బేవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చాడు. మళ్ళీ బేవరేజెస్ దానికి డిస్టిలరీస్ కూడా అతన్నే ఎండీ చేశాడు. కానీ శ్రీనివాస్ గారు, నిబంధనలకు విరుద్ధంగా చట్టాలకు తూట్లు పొడిచే విధంగా ఈ విధంగా ప్రభుత్వాన్ని, అంటే ప్రభుత్వ ముఖ్యమంత్రిగా పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి, ప్రభుత్వ అధికారులుగా ఉన్న కొంతమంది చేతులు కలిపి ప్రజాధనాన్ని ఈ విధంగా లూటీ చేస్తే ఇంకేం చేయలేరు, తర్వాత ప్రభుత్వాలు ఎన్ని మారినా మమ్మల్ని ఏం చేయలేరు, ఉన్నంతకాలం దోచుకోపోదామని చెప్పి దోపిడీ దొంగల్లాగా అంతర్గతంగా ఉంటే ఎలా ముందుకెళ్ళాలండి సమాజం? తెలియదు, గుర్తులేదు, లేకపోతే మర్చిపోయా అంటాడు. ఇప్పుడు విజయపాల్, ఇప్పుడు మీరు అసలు వాళ్ళు బిగిన్ చేసిన ఏంటి? దేనిపైన? విజయపాల్ పైన. విజయపాల్ని కూడా మరి వాళ్ళ ఇంట్రాగేషన్కి పిలిచినప్పుడు అతను ఎదురుగా RRRని కూర్చోబెడితే గుర్తొచ్చింది. ఏది? విజయపాల్ గుండెల మీద రఘురామకృష్ణరాజును కూర్చోబెడితే గుర్తొచ్చుద్ది. ఆ రోజు రఘురామకృష్ణరాజు గుండెల పైన కూర్చున్నారు. అతను బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. అరికాళ్ళు బొబ్బలెక్కేటట్టుగా కొట్టారు, కాళ్ళు కీళ్ళు కొట్టారనమాట. అతను ఏంటి? పుట్టినరోజు నాడు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. అతను ఒక ఎంపీ. ఏది? రౌడీ షీటర్ కాదు. ఒక గౌరవ లోక్సభ సభ్యుడిని తీసుకొచ్చి గుంటూరు సిఐడి కార్యాలయంలో ఈ విజయపాల్, ఈ సోకాళ్ళు ఈ పీపుల్ అంతా, సునీల్ కుమార్, అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టిన హింస మామూలు హింస కాదు. ఏ ఎంపీకి అలాంటి పరిస్థితి ఇంతవరకు అసలు దేశ చరిత్రలో, లోక్సభ చరిత్రలో రాలేదు. ఇవాళ అదే అతను ఇవాళ ఒక గౌరవ స్థానంలో కూర్చున్నాడు. ఏది? ఆ RRRని ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ ఉపసభాపతి స్థానంలో కూర్చోబెడితే విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు. ఏమని? RRRకి కంగ్రాట్స్ చెప్తూ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఆ ట్వీట్లో పాత అన్ని మర్చిపోండి, గత జ్ఞాపకాలను మర్చిపోయి వర్తమానంలో ఎదగమంటున్నాడు. సార్ ఆ ట్వీట్ పెట్టింది అందుకు కాదు. ఇప్పుడు సోకాజ్ నోటు ఇష్యూ చేస్తుంది, చట్టాలు బలంగా ఉన్నాయి. వాడు దొంగోడైతే, వాడు కసాయి రెడ్డి అయితే, వాడు గోషోడైతే, వాడు పెట్టిన ట్వీట్ ఎందుకంటే ఉపసభాపతిగా సీట్లో స్పీకర్ లేనప్పుడు ఉన్నప్పుడు రాజుగారు రాజ్యాంగ ధర్మాసనంపై ఉన్నాడు శాసన వ్యవస్థలో. రేపు సోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారు 11 మంది ఎమ్మెల్యేలకి. మీరు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? మీకు రాకపోతే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము, సమాధానం చెప్పండి అని ఒక లెటర్ పెడతాడు. పెట్టినప్పుడు ఆ లెటర్కి వీళ్ళేం సమాధానం చెప్తారు అంటే రాజ్యాంగం ప్రకారమే సమాధానం ఇవ్వాలి. అప్పుడు ఏదో ఒకటి వంకర టింకర సమాధానం చెప్తారు. అది చెప్పినప్పుడు ఏం చేస్తారంటే ఆ లెటర్ బేస్ చేసుకొని మాకు అది ఇస్తే వస్తాం, ఇది ఇస్తే వస్తాం అని అంటారు చూసావా. అప్పుడు ఇమీడియట్గా టేక్ యాక్షన్ అంట, తన యొక్క ఎమ్మెల్యే పదవులు రద్దు చేసేస్తాడు, డిస్క్వాలిఫైడ్ చేసేస్తాడు. తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయినానంటే కుదరదు అనే సమాధానాలు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారంటే, విజయపాల్ చెప్తున్నాడంటే, వెంకటరెడ్డి చెప్తున్నాడంటే, ఈ సోకాళ్ళు ఈ బిగ్ షాట్స్ ఏది తిమింగలాలు చెబుతున్నాయంటే ఆ సమాధానం వర్రా రవీంద్రారెడ్డి చెప్పలేదే. అంటే వర్రా రవీంద్రారెడ్డికి ఇచ్చిన ట్రీట్మెంట్ వీళ్ళకి ఇవ్వలేదా? ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి మొత్తం ఏకరువు పెట్టాడు. అవును, అప్రూవర్గా మారినట్టు.
దిమ్మ తిరిగింది, బొమ్మ కనపడింది. ఏంటి మొత్తం ఏమని చెప్పాడు, ఎక్కడ కూర్చోబెట్టారు, తాడేపల్లి అక్కడ పలానా పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ 3rd ఫ్లోర్లో ఎంతమందిని కూర్చోబెట్టారని చెప్పాడు, 130 మంది. మొత్తం ఒక 30 మంది పేర్లు కూడా రాసి ఇచ్చారు. ఎవరెవరు ఎంతెంత అమౌంట్స్, వీళ్ళకి ఇచ్చిన జీతం ఎంత, ఎవరు పోస్టులు పెట్టించారు, ఆ పోస్టు ఎక్కడ తయారవుతుంది, ఇవాళ ఆ డ్రాఫ్ట్ చేసింది ఎవరు, దాన్ని డిక్టేట్ చేసింది ఎవరు, మొత్తం వర్రా రవీంద్రారెడ్డి ఎలా చెప్పాడు. కారణం ఏంటి, ట్రీట్మెంట్లో తేడా. అంటే వర్రా రవీంద్రారెడ్డికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇక్కడ చేయట్లేదన్నమాట. అదే బోరగడ్డ అనిల్ ఏం చేస్తున్నాడు, బిర్యానీ కావాలంటున్నాడా, అంటే బోరగడ్డ అనిల్కి పరుపేస్తున్నారా, అంటే ఎక్కడుంది లోపం, నీకు ఆ డిగ్రీలో లోపం ఉంది. 3rd డిగ్రీ అనేది ఇవాళ వాడితే కోర్టులు కన్నెర చేస్తున్నాయి, 3rd డిగ్రీ వాడకపోతే నేరగాళ్ళు ఈ విధంగా చుక్కలు చూపిస్తున్నారు వీళ్ళకి. పిల్లి గుడ్డిదైతే ఎలకేదో చూపించిందంట, అదేదో ముతక సామెత. ఇవాళ ఏంటంటే తెలియదు, గుర్తు లేదు, తెలియదు, గుర్తు లేదు, మర్చిపోతున్నా అనే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన రీతిలో సమాధానం చెప్పడం లేదన్నమాట. ఇవాళ బోరగడ్డ అనిల్ ఏం చూసుకొని రెచ్చిపోయాడు. నీకు ఇంటూరి రవికిరణ్, ఒక్క నిమిషం మధు గారు, ఇంటూరి రవికిరణ్ ఏంటి అతని బాడీ లాంగ్వేజ్ చూసారా మీరు, అతని వీడియో, అతను ఏంటి, అతని ఆంగికం ఏంటి, అతని భాష ఏంటి, తెలుగుదేశం తొత్తులుగా పోలీస్ పనిచేస్తోంది అని అతను అలా విరుచుకుపడి మాట్లాడుతున్నాడంటే దేన్ని చూసుకుని, అంటే ఏంటి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వలేదన్నమాట. ఇచ్చుంటే అతను అలా చెప్పేవాడు కాదు. రఘురామకృష్ణరాజు గారు ఆ మాట అనలేదే, తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా అన్నాయి. రఘురామకృష్ణరాజు అంటే ఆయన ఎలా ఉన్నాడా, అంటే కస్టడీలో RRR ఎలా ఉన్నాడు, కస్టడీలో ఇంటూరి రవికిరణ్ ఎలా ఉన్నాడు, ఇది వాళ్ళు కంపేర్ చేసుకోవాలి ప్రజలు. కస్టడీలో RRR పట్ల పోలీస్ ఎలా ప్రవర్తించింది, పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, ఈ సోకాల్డ్ విజయపాల్, కస్టడీలో ఉన్నటువంటి ఇతనెవరు, ఈ విజయపాల్, లేకపోతే ఇతను ఇంట్రాగేట్ చేసే విధానం, వెంకటరెడ్డిని మరి చేసే విధానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శాసనసభకి ఎందుకు వెళ్ళటం లేదు, ఇంకొక చిన్న మాట, శాసనసభకి ఎందుకు గైర్ హాజరవుతున్నాడు, ఇవన్నీ అడుగుతారనా, 3113 కోట్ల ముడుపులు మద్యం లాగుతారనా, లేకపోతే మైనింగ్ 19,000 కోట్ల దోపిడీ ఇసుక బయటకు వస్తుందనా, అతను సభకి ఎందుకు వెళ్ళలేదు. ఇదే సమాధానం సభకి వెళ్ళి చెప్పచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళు అడిగారనుకో, ఏమంటే 3,113 కోట్లు మద్యం ముడుపులు తెలియదని చెప్పు, మర్చిపోయానని చెప్పు, గుర్తు లేదని చెప్పు, ఈ 3 సమాధానాలే సభకి వెళ్ళి చెప్పచ్చు కదా జగన్. అవును, ఇవన్నీ ఉన్నాయండి. మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు చూసుకుంటే ఎంతోమంది అరెస్టులు జరుగుతున్నాయి, సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటున్నారు, స్టైమ్లానేమో సైతాన్ సైన్యం అంటుంది. ఇవన్నీ అరెస్టులు జరిగితే ఇదే డైలాగ్ కొట్టుకుంటూ ఉంటే మనకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైలు నిండుతాయంటారా, అది సరిపోతాయంటారా? సార్ నేననేది అటు కాదు, ఇప్పుడు సైకోయిజం జైళ్ళు నిర్మించాలి చాలా, ఎందుకంటే ఇది పొలిటికల్ టెర్రరిజం అంటారు. మనకి బార్డర్లో పాకిస్తాను ఉగ్రవాదులు ప్రేరేపించి టెర్రరిస్టులు భారతదేశం మీదకి ఎలా వదులుతారో, ఇది ఒక రకంగా చెప్తే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ టెర్రరిజానికి లేపాడు. పొలిటికల్ టెర్రరిజం సోల్జర్స్ని తయారు చేసుకున్నారు. ఈ పొలిటికల్ టెర్రరిజం సోల్జర్స్ని తయారు చేసుకొని ఇష్టానుసారంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి మన స్థానిక సంస్థల ఎలక్షన్లే దానికి తార్కాణం. దానికి సహకరించింది కూడా మొత్తం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆనాడు సహకరించింది. నామినేషన్లు వేసిన వాడు ప్రతి ఓడిని పోయి డిఎస్పీలు, స్థానిక సిఐలు, ఎస్ఐలు పోయి ఇత్తుడ్రా చేసుకోవటమో, కాల్ చేయమంటావో, ఏదో కేసులో పెట్టడమా. అందువల్ల గంజాయి వనాలకి గంజాయి వనాలను పెంచుకునేదానికి, గుట్కా వ్యాపారం చేసుకోవటానికి, మట్కా వ్యాపారం చేసుకున్నది, ఇసుక వ్యాపారం చేసుకున్నది, మద్యం వ్యాపారం చేసుకున్నది, మొత్తం ముఖ్యమంత్రి చేసుకున్నది. ఇది పచ్చి నిజం అన్నమాట. ప్రజలు ఇవన్నీ తెలుసుకొని నాకు తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయినానంటే కుదరదు. ఇప్పుడు ఏం జరగద్దంటే నేను చెప్పేదే జరగబోద్ది, గుర్తుపెట్టుకో లక్ష్మణ్. ఈసారి సెషన్లో కానీ ఇప్పుడున్న గెలిచిన 11 ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి రాకపోతే మొత్తం డిస్క్వాలిఫైడ్ అయిపోతారు, నో డౌట్. కాన్స్టిట్యూషన్లో అది ఉంది, ప్రజాప్రాతినిధ్య చట్టంలో అది ఉంది. నువ్వు కానీ ఇన్ని తీసుకుంటా ప్రజలు ఎన్నుకున్నప్పుడు సభకు రాకపోతే, సభకు రానటువంటి ఎమ్మెల్యేల కారణాలు చూపించకుండా నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి, ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు కానీ అసెంబ్లీకి రాకపోతే
అసెంబ్లీ నుంచి డిస్క్వాలిఫైడ్ చేసేటటువంటి పూర్తి అధికారాలు స్పీకర్కు ఉన్నాయి. శాసనసభ నియమాల ప్రకారం, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఖచ్చితంగా ఎత్తిపారేయండి స్పీకర్ గారు, అయ్యన్న పాత్రుడు గారు. ఇది మొత్తానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తెలియదు గుర్తులేదు మర్చిపోదాం కథకు ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి. దశాబ్ద కాలం క్రితం ఈ డైలాగ్ ఉంది. ఈ డైలాగు మళ్ళీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ మాట తెరపైకి వచ్చిందని చెప్పు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. డిబేట్లో పాల్గొన్న మధుసూదన్ రెడ్డి గారికి, డివిఎస్ గారికి నమస్కారం అండి. నమస్తే.